నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని ఎంఆర్ఓ మాలతి ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. గ్రామ సర్పంచ్ పుష్ప సబేందర్ మాట్లాడుతూ, ఎవరికైతే సంక్షేమ పథకాలు అందుతలేవో వారు 6వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి నేరుగా మీ ఇంటికి వచ్చి సంక్షేమ పాలనను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామడుగు సర్పంచ్ పుష్ప సబేందర్, ఉప సర్పంచ్ కట్ట సుమలత, దర్పల్లి ఎంఆర్ఓ మాలతి, ఎంపీఓ రాజేష్, కాంగ్రెస్ కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, ఎలక్ట్రిసిటీ ఏఈ రాజేందర్, మిషన్ భగీరథ ఏఈ దామోదర్, ఆర్ఐ రవి, సీనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి, షేహాలత తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా రామడుగు గ్రామానికి రావడం జరిగింది. మొత్తం 1260 ఇండ్లకు గాను హౌస్ హోల్డ్స్కి గాను మనకి ఇప్పటి వరకు 800 అప్లికేషన్స్ రావడం జరిగింది. మిగతా వాటిని కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 6 గ్యారంటీలతో పాటుగా మిగతా ఇంకా ఏ సమస్యలు ఉన్నా, భూములకు సంబంధించి కానీ, రేషన్ కార్డుకు సంబంధించిన ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా సరే ఒక తెల్ల కాగితం మీద మీరు దరఖాస్తు రాసి ఇచ్చినచో మేము అది నివేదిక ద్వారా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ప్రతిదాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ తమ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని, అట్టి సమస్యలను మేము పరిష్కార మార్గాన్ని పై అధికారులకు నివేదిక తయారు చేసి పంపుతామని చెప్పేసి మీకు హామీస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. పబ్లిక్ ఏమడిగినంటే వాళ్ళకి అసైన్మెంట్ ఫారెస్ట్ అండ్ రెవెన్యూ డిస్ప్యూట్ ఉన్నదని చెప్పారు. దాన్ని సర్వే చేయించి వాళ్ళకి అద్దులు చూపిస్తామని చెప్పారు. ఒకవేళ ఫారెస్ట్ ల్యాండ్ అయితే ఇవ్వడం జరగదు, అసైన్ ల్యాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సర్వే చేయించి అద్దులు చూపిస్తాం. ప్రాజెక్టు రామడుగు గ్రామానికి చేసినటువంటి ఆర్డీఓ సార్ గారికి, ఎంఆర్ఓ మేడం గారికి, పంచాయతీ సెక్రటరీల గారికి, రిపోర్టర్ గారికి మా యొక్క ఈరోజు ప్రజాపాలన ముఖ్యమంత్రి చేపట్టిన పనులలో మా గ్రామానికి ఈరోజు విచ్చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలా, పింఛన్స్ అందేలా ముఖ్యమంత్రి గారు చేపట్టిన పనుల్లో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారికి మా యొక్క కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరి సమస్యలను మీరు పరిష్కారం చేయాలని కోరుతున్నాం. మేము 28 డేట్ నుండి అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నాం. 6వ తారీఖు వరకు తీసుకుంటాం సార్. ఇప్పటికీ వచ్చినాయి, చాలానే వచ్చేసినాయి. ఇంకా రేపు కూడా వచ్చి తీసుకుంటాం. చాలా స్పందన ఉంది. ఈరోజు దర్పల్లి మండలం రావణ ప్రాజెక్టు మా ఇన్ఛార్జ్ గారు, ఎంఆర్ఓ గారు, మా కాబట్టి వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం వచ్చారు. ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమంలోని ఈ అప్లికేషన్స్ అనేది సక్రమంగా తీసుకుంటున్నారు. దాని గురించి ఆ పథకాల గురించి చాలా వివరంగా చెబుతూ వాళ్ళకు ఏ విధంగా ధరణి ప్రాబ్లమ్స్ ఉంటే ఏ విధంగా రాయాలి, ఏ విధంగా అనేది పూర్తిగా ఏ విధంగా చేయాలనేది చాలా సక్రమంగా వాళ్ళకు వివరిస్తూ అధికారులకు ఆదేశాలు ఇచ్చుకుంటూ వాళ్ళు ఆ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. ప్రజలు కూడా సహకారం ఉన్నది చాలా. ఈ కార్యక్రమము 28 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మా విలేజ్లో మినిమం 1000 అప్లికేషన్స్ 80% దాకా వచ్చినాయి. ఇది కూడా ఇంకా 6వ తారీఖు వరకు కూడా ఈ అప్లికేషన్స్ తీసుకుంటాము. అవి ఏదైతే ధరణి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయో వైట్ పేపర్ మీద మేడం గారు చెప్పారు, వైట్ పేపర్ మీద కానీ రాసి కానీ ధరణి ప్రాబ్లమ్స్ కానీ రేషన్ కార్డ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వైట్ పేపర్ మీద రాసి అనేది చాలా
మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.